హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇగో 3 డేస్ నుంచి అయితే ఇట్లా మబ్బుల పడుతూనే ఉన్నది. వర్షానికి అసలు ధైర్యమే రావట్లేదు. వర్షం పడాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టున్నది. ఇక మొత్తానికైతే వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం పడేటప్పుడైతే పొద్దున 10 అయితే అవుతుంది. నేనైతే బయటకైతే వెళ్ళేది ఉన్నది, సిటీకి అయితే వెళ్ళాలి. అసలు ఈ వర్షం ఇక స్టార్ట్ అయింది. మంచిగా రెడీ అయి పోదాం అనుకునేసరికి ఫుల్ వర్షం అయితే పడుతుంది. అప్పటికే హ్యాపీగా చాలా రోజుల తర్వాతనైతే వర్షం అయితే మస్తు పడుతుంది. ఒకటేసారి సడన్గా మస్తు వర్షం అయితే వస్తుంది. ఇప్పుడైతే బయటికి వెళ్ళేది ఉన్నది. ఈ వర్షంలో ఎట్లా పోవడమో ఏమో అసలు అర్థమవుతలేదు. ఎంతసేపు బాగా పడ్డది. ఇప్పుడు మళ్ళీ బయటికి రాగానే కొంచెం కొంచెం చినుకులు అయితే పడతానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మా ఇంటి వెనకాలనే ఎడ్ల బండి అయితే ఉన్నది. అసలు నేను ఎప్పుడు గమనించలేదు. ఎందుకో వర్షం పడుతుంటే అటు సడన్గా ఫోన్ కెమెరా పెట్టినా కనిపించింది. మీకైతే చూపెడుతున్నాను. ఇక బస్సు ఎక్కుదామని అయితే నేను బస్ స్టాప్ దగ్గరికి పోదామనేసరికి ఫుల్ వర్షం పడుతుంది. ఇక మా షాప్ దగ్గరనైతే ఒక ½ అవర్ అయితే ఆగిన. అసలు వర్షం కంటిన్యూగా పడుతూనే ఉన్నది, అస్సలు ఆగట్లేదు. ఎక్కువసేపు అయితే అట్లా వెయిట్ చేసి వెళ్ళిన. ఈ వర్షం పడేటప్పుడైతే షాప్ దగ్గర వెహికల్స్ చప్పుడు అయితే మస్తు వినబడుతుంది. అసలు మన మాట మనకు కూడా అర్థం కాదు, అంత శబ్దం వస్తుంది. ఇక నేనైతే ఇంతకుముందుకు సిటీకి అయితే వెళ్తానమని చెప్పాను కదా. అయితే శాంతి డెంటల్ హాస్పిటల్కి అయితే వచ్చినాము. ఇక ఈ హాస్పిటల్కి అయితే మా అమ్మనైతే తీసుకొని వచ్చిన. మా అమ్మకైతే కొంచెం పళ్ళ సమస్య అనేది ఉండే. అయితే ఆ సమస్యని దానికోసం అయితే ఈ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చినాము. ఇక్కడ కొంచెం వీడియో తీస్తుంటే కూడా సార్ కూడా ఏమన్నా తీసుకోమ్మా అని కూడా చెప్పిండు. మనం ఏ నొప్పి అయినా భరించవచ్చు, కానీ తలనొప్పి ప్లస్ పంటి నొప్పి అనేది భరించడం అయితే చాలా కష్టము. ఇక మేమైతే రిటర్న్ మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాము. ఈ ఇంటికి వచ్చిన తర్వాత 2-3 రోజుల బట్టలు అవుతున్నాయి. నేనైతే అయిపోయినసరికి అయితే తలపానం తోకకొచ్చింది నాకైతే. మా అమ్మనైతే మా ఇంటికి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ ఇంటికి వచ్చి ఇక పిల్లల్ని సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు కదా అని హడావిడిగా వచ్చేసినాం మేమైతే. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాతనైతే బట్టలు విండిన తర్వాత ఒక అర్ధగంట ముందైతే బకెట్లో కంఫర్ట్ వేసి నానబెట్టిన అన్నమాట. ఎందుకంటే పొద్దున్న నుంచి వాతావరణం అనేది చల్లగా ఉన్నది, ప్లస్ వర్షాలు అయితే పడుతున్నాయి. అందుకే నేనైతే కంఫర్ట్లో నానబెడితే ఏంటిదంటే ముక్క వాసన అయితే రాదు. ఆ ముక్క వాసన రాకుండా ఒక ½ అవర్ అట్లా నానబెడితే మంచిగా ఎండకున్నా కానీ స్మెల్ అయితే రాదని ఒక ఉద్దేశంతో అయితే అట్లా ఒక ½ అవర్ అయితే నానబెడతా నేను. బట్టలు ఎప్పటికప్పుడు విండుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. కానీ ఎప్పుడన్నా పన్నప్పుడు ఇట్లా ఎటన్నా వెళ్ళినప్పుడు లేకపోతే ఎటన్నా టూర్లకన్నా వెళ్ళినప్పుడు అయితే 2-3 రోజుల బట్టలు ఉంటే మాత్రం నాకైతే మస్తు ఏడిపే వస్తుంది. ఎందుకంటే బట్టలు ఎందుకు వరకు, కానీ ఆ బట్టలు విండిన తర్వాత అబ్బా అన్నం తినకున్నా మంచిదే అన్నట్టు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అట్లా ఉంటుంది అన్నమాట. పెళ్ళి కాక ముందుకైతే నేనైతే ఇంట్లో ఏ పని చెప్పినా కానీ చేసేది. ఒక వంట దగ్గరకున్న బట్టలు అంటే నేను బట్టలు పిండకనే పోదును. ఎన్ని బట్టలు ఉన్నా కానీ పాపం మా అమ్మనే ఉతుక్కునేది. ఇప్పుడు అర్థమవుతుంది మా అమ్మ బాధ నాకైతే. ఇప్పటికి కూడా నేను మా ఇంటికి వెళ్తే మాత్రం మా అమ్మ అస్సలే బట్టలు విండనియదు. వంట కూడా ఆమె చేసుకుంటుంది, అన్ని పనులు ఆమె చేసుకుంటుంది, పిల్లలను కూడా ఆమెనే చూసుకుంటుంది ఎక్కువ శాతానికి. ఇక నేనైతే మంచిగా మా ఫ్రెండ్స్ తోటి ముచ్చట్లు పెట్టుకుంటే ఎంజాయ్ చేసుకుంటుంటా. ఇక మళ్ళీ అత్తగారింటికి వస్తే మాత్రం తప్పదు, ఈ పనులన్నీ తప్పవు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ బట్టలతోటే సమస్య. అసలు ఎక్కడ ఎండేయాలా, ఎప్పుడు ఎండుతాయా ఎండయా అనేదే ఈ సమస్య. ఇక నేనైతే నా వెనక సైడ్ అయితే ఏంటిదంటే ట్రైన్ వెళ్తుంది, ఇట్లా చూపెడుతున్నాను. మంచి వ్యూ అన్నట్టు మంచిగా కనబడుతుంది. సౌండ్ అయితే మాత్రం బీభత్సమైన సౌండ్ వస్తుంది. ఇట్లా పక్క పొంటి పోయినట్టే అనిపిస్తుంది, అంత సౌండ్ అయితే వస్తుంది. ఈ ఆడవాళ్ళకు ఉన్న పెద్ద టాస్క్ ఏంటిదంటే బట్టలు విండడం.
ఈ బట్టలు వినడమే ఒకెత్త అంటే నాకైతే ఈ బట్టలు ఎండేయనీకే అసలు ప్లేస్ లేదు. ఇక్కడ ప్లేస్ ఉన్నది, కాకపోతే మీద వేద్దామంటే మొత్తము గాలి బాగా వస్తుంది, ప్లేస్ ఆ బట్టలన్నీ కింద పడతాయి. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ అయితే వస్తున్నాయి, బట్టలు పిండి పిండి నా చేతి రేఖలు కూడా అరిగిపోతాయి ఏమన్నా అన్నట్టు. అట్లే ఉన్నది పరిస్థితి అయితే నాది కూడా, బట్టలు పిండి చేతి రేఖలు కూడా అరిగిపోతాయి ఏందా అన్నట్టు ఉన్నది అసలు. కోతులు అయితే మస్తు కోతులు ఉన్నాయి అసలు. నా వెనక గోడ కనబడుతుంది కదా, గోడ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంట్లోకి కూడా వస్తాయి అసలు. ఎప్పటికీ ప్రతిరోజు కోతుల హడావిడి అయితే మస్తు ఉన్నది. మా పిల్లలేమో మీదికి ఎక్కడం దిగడం వాళ్ళకైతే మస్తు అసలు. ఎప్పుడు కోతులు ఎప్పుడు ఏ టైంకి ఎట్లా వస్తానే కూడా తెలుస్తుంది ఆ గోడ చుట్టూ. మస్తు భయమవుతుంది. ప్లస్ మళ్ళీ అవి బెదిరిస్తాయి, మీదికి పడ్డట్టు బెదిరిస్తాయి. ఇక మా పిల్లలైతే ఇప్పుడు లేదు, ఇది సాయంత్రం 3 గంటలకు అన్నట్టు అట్లా. ఇవాళ స్కూల్కి వెళ్ళి రాకముందుకే నేనైతే ఫాస్ట్గా బట్టలు అయితే పిండుతున్నా. ఇప్పుడైతే మా ఇంటికి వచ్చినాం కాబట్టి కొంచెం బట్టలు ఏ టైం పడితే ఆ టైంలో పిండుకొని నేనైతే ఎండేస్తున్నా. ఇంత ముందుకు రెంట్కున్న కాడనైతే అసలు ఖచ్చితంగా పొద్దున్నే పిండుకోవాలి బట్టలు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ఎండేయాలి అనే ప్లేస్ అయితే అస్సలే ఉండకపోయేది. ప్లస్ మళ్ళీ ఎండ కొట్టేటప్పుడే ఎండేయాలి, ఎక్కడ ఇంట్లో వేయడానికి కూడా ప్లేస్ ఉండకపోయేది. అంత ఇబ్బంది పడేది మేమైతే రెంట్కున్నప్పుడు అయితే. ఇక ఇంకోటి టాస్క్ ఏంటిదంటే, ఈ దండం చూపెడతాను కదా, నేనైతే మంచిగా స్ట్రైట్గా మంచిగా కట్టుకున్నా ఈ దండాన్ని. మా ఆయనను కట్టమంటే అస్సలు కట్టలేదు. నేను కట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఆ దండాన్ని అట్లా లూజ్ చేసి పడేసిండు. అవి ఎక్కడ ఎండేయాలో అర్థం కాలేదు నాకైతే. కొద్దిసేపు బయట గోడ మీద ఆరిన తర్వాత మళ్ళీ తీసి దండం మీదనైతే వేస్తున్నాను. ఇక నేనైతే కొత్తగా తులసమ్మ చెట్టుని అయితే తెచ్చి పెట్టుకున్నా. నాకు తులసి చెట్టుకు పూజ చేసుకోవడం అంటే మస్తు ఇష్టము. రెంట్కున్న కాడనైతే వీలైతే కాకపోయేది, ఎందుకంటే ప్లేస్ ఉండపోయేదడ. చెట్టు మంచిగా ఏనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు.